అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చేయి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. తులారాశి వాళ్ళందరికీ 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూసుకుందాం. మరి తులారాశి వాళ్ళంటే తమాషానా, ఎంత తెలివైన వాళ్ళు, ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటారు, ఎంత అద్భుతంగా ఉంది. మరి ఈ వారం సూపర్ గా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయటమే కాదు, మానసికంగా బాగా దృఢంగా ఉండి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ వారంలో తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే శుక్రుడి స్థితి చాలా బాగుంది. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులో మంచి రాణింపు, గుర్తింపు, బ్రహ్మాండమైన శ్రద్ధ చూపిస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా ఉండదండి. అనుకున్న సమయానికి ఎవరు మనకు సహాయం చేయరు. మానసికంగా మనమే దృఢంగా ఉండి చేసుకోవాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఉంది. ఏ పని చేసినా అందులో మంచి లావాదేవీలు కూడా లాభదాయకంగా ఉంటాయి. తల్లి ఆశీస్సులు బాగుందని కూడా చెప్పొచ్చు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారు. మంచి రిజల్ట్ వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. విదేశీయానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువుల గురించి మీరు చేసే కష్టాలు, ఆలోచనలని కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి మెయిన్గా గురువు ఆరోగ్యానికి అధిపతి, బాగా ఇబ్బంది పెడుతుంటాడు. గురువు శుక్ర సంబంధం అస్సలు మంచిది కాదన్నమాట. పూర్తిగా తూర్పు పడమర లాంటిది. అటువంటి గురువే వీళ్ళకి ఎప్పుడు బంధువులతో ఒక రిలేషన్షిప్, అలాగే ఆరోగ్యపరమైన దాంట్లో కూడా ఆయన్నే బాగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఇది ఇబ్బంది ఉంటుంది. శత్రువులు ఎక్కువ, తులారాశికి ఎక్కువ. మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా మంచి సమయాన్ని గడుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పాలి. అదృష్టం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా లేదండి. ఒక రేంజ్లో ఉంది అదృష్టం. పట్టిందల్లా బంగారమే. తండ్రి, పెద్దలు, మామగారు, అత్తగారు, గురువుల యొక్క ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. తులారాశి వాళ్ళకి అన్ని కూడా అదృష్టవంతంగా ధర్మ మార్గంలోకి వెళ్ళటం కానీ అన్ని బాగున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఈ వారం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్నీ కూడా రాసి పెట్టాడు మన దేవుడు. అన్నిట్లో కూడా సక్సెస్ అనేది గ్యారెంటీగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు, మంచి పొజిషన్ కనబడతా ఉంది. అలాగే అన్ని రకాలుగా తులారాశి వాళ్లకు యోగదాయకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక గురుగ్రహం తప్ప కొంచెం శనిగ్రహాన్ని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అదర్వైజ్ మొత్తం సూపర్గా ఉంది ఈ వారం అని చెప్పాలి. ఈ గురుగ్రహానికి, శనిగ్రహానికి ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అని ఆలోచించే వాళ్ళు మాత్రం
ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.